అది జనగామ నియోజకవర్గం చేర్యాల నుండి వచ్చినామండి. మేము ఈ సభాస్థలిని పరిశీలించి రేపు కేసీఆర్ గారు ప్రజలకు నిర్దేశం చేస్తారు కాబట్టి ప్రజలందరూ ఉత్సుకతతో ఉన్నారు. ప్రభుత్వము ఏమీ చేయలేకపోయింది. మనము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ తెచ్చుకున్నాక మనకు అనేక ఫలితాలను మనం కల్లారా ఇప్పటికే 10 ఏళ్ల కాలంలో చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా ఒక 15 నెలల కాలం అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. అవి ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయింది. అదే మహిళలకు ఉచిత 2500 పథకం కావచ్చు, ఇంకా చాలా హామీలు, సబ్సిడీ గ్యాస్ కావచ్చు. అంటే కొంతమందికి పడుతుందంటారు, కొంతమందికి లేదండి. అదేవిధంగా రైతులు కూడా చాలామంది ఇప్పటికే చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకు రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, అవి ఏవి ఇవ్వలేకపోయినారు. రైతు రుణమాఫీ కూడా 2 లక్షల లోపు రుణమాఫీ అవుతుంది అనగానే అవి కూడా పర్లేదు. 2 లక్షల పైన మీరు కట్టండి, మేము వేస్తామన్నారు. అవి కూడా దాదాపుగా మా బంధువులలోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 2 లక్షల పైన 95,000 ఉంటే అవి కట్టేసిండండి. ఇప్పటి కూడా వాళ్ళకి పడట్లేదు. దానికోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రేపు 27న జరిగే సభకు చాలామంది ఉత్సుకతతో మా అన్న, మా మామయ్య, మా గురువు, మా బాపు ఏ సందేశం ఇస్తారని అందరూ ఉత్సుకత ఉన్నారండి. మేము జనగామ నియోజకవర్గం చేర్యాల నుండి వచ్చాము. ఇప్పుడు జనగామ నియోజకవర్గం నుండి మా ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ సభా ప్రాంగణం చూడడానికని వచ్చాము. ఖచ్చితంగా మా నియోజకవర్గం నుండి రైతులు కానీ, మహిళలు కానీ, యూత్ కానీ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వేలాదిగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, మేము పర్కాల నుండి వచ్చాము. నేను పర్కాల్ టౌన్ జనరల్ సెక్రటరీ అండి. ఇక్కడ సభా ప్రాంగణం వచ్చేసి చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఈ 27 తారీఖు రోజు ఎప్పుడు సభ అనేది జరుగుతుందా అని చాలామంది వేచి చూస్తున్నారు. కేసీఆర్ గారి సందేశం వినడం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అదే కాకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిన 6 గ్యారంటీల్లో ఇంతవరకు ఒకటి కూడా అమలైంది లేదు. ఒక ఫ్రీ బస్ అని పెట్టిండు, దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఉచిత కరెంట్ అన్నాడు, అది అందరికీ వర్తించడం లేదు. ముఖ్యంగా మహిళలకు 2500 ఇస్తా అని మాట్లాడిండ్రు. మరి ఇంతవరకు అది ఎక్కడుందనేది మేము ఈ సభాపూర్వకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నామండి. అది పరకాల నియోజకవర్గం అండి. పరకాల పట్టణ మహిళా అధ్యక్షురాలను. ఈ సభతోటి కాంగ్రెస్ గవర్నమెంట్కి దిమ్మ తిరిగిపోయేలాగా ఉంది. ఏం మాట్లాడతాడో కేసీఆర్, ఏం బాంబు పేలుస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు సార్. చాలామంది తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మీటింగ్ అవుతుందని మా ఇంటికి వచ్చి అడిగిపోయే వాళ్ళు ఉన్నారు సార్. అసలు మాకు బుద్ధి చెప్పినట్టు అయింది. మేము కేసీఆర్ బాబును కాదనుకోవడం మాకు చాలా శిక్ష పడ్డట్టు అయింది. ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు గెలిపించుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు సార్. నా పేరు అఖిల్ యాదవ్, మా సంగం మండల్, పరకాల కాన్స్టిట్యున్సీ. ఇక్కడికి ఈరోజు ఏంటంటే మేము వాలంటీర్ కోసం, పర్యవేక్షణ కోసం అనేసి ఇక్కడ వచ్చాము. సో మా యూత్ టీం మొత్తం ఇక్కడికి వచ్చాము. ఒక బస్ తీసుకొని అక్కడ నుండి సంగం నుండి ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనము ఈ సభ కోసము నాయకులను ప్లస్ గ్రామం నుండి గ్రామ స్థాయిలో సన్నాహక సమావేశాలు పెట్టుకొని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి ఒక్క నాయకులు వచ్చి గ్రామాలలో చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినప్పుడు గ్రామాలలో ప్రజలు మేము ఒక్కరికి 4 తీసుకొని వస్తామనే రీతిలో వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క సభను మనం అనుకున్న ఎత్తులో కాకుండా భారీ ఎత్తున మన సభకి ప్రజలు వచ్చే విధంగా ఉన్నారు. కాబట్టి మనం ఎలాంటి బండి దొరికితే అలాంటి బండిలో రావడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది మమ్మల్ని అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత అడ్డుకున్నా చేసేది ఏం లేదు. విమర్శించడం వరకే. వాళ్ళు ఎట్లున్నారు అంటే మేడిపండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అనే రకంగా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం మేలిపండు లోపల ఏముంటాయి, పురుగులు ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అదే విధంగా ఉన్నాయి. వాళ్ళు మహిళలకు స్కూటీలు అన్నారు, స్కూటీలు ఇచ్చారా? ఇవ్వలేదు. వాళ్ళకు ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు పింఛన్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. అదేవిధంగా రైతులను మీకు రాగానే రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? చేయలేదు. అదేవిధంగా ప్రతి ఒక్కటి ఇలానే వాళ్ళు చెప్పడం వరకే, చేయడం ఏముండదు. మన బీఆర్ఎస్ పార్టీ అయితే మనం చెప్పింది చేస్తాం, చేసింది చూపిస్తాం అనే విధంగా బోస్ వస్తున్నాడు. బోస్ కోసం ప్రతి ఒక్కరూ వచ్చి మన కేసీఆర్ గారిని చూడడం కోసం భారీ ఎత్తున ప్రజలు తరలి రావాల్సిందిగా కోరుతున్నాము. జై తెలంగాణ.